ముందుగా మా స్టూడెంట్స్కి చక్కగా మిమిక్రీ అంటే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకుల వాయిసే కాదు, మీ అందరికీ తెలుసు రాజకీయ నాయకుల వాయిస్లు మిమిక్రీ చేయడం మీ అందరికీ తెలుసు. మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. రాజశేఖర రెడ్డి గారు అయితే నమస్తే చెల్లమ్మా నమస్తే ఈ విధంగా ఉంటుంది. ఎన్టీ నా చెల్లి ఇంటి అన్నదమ్ములకు కృష్ణ గారు అనుకోండి. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, మీరందరూ విచ్చేసి అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అదేవిధంగా శోభన్ బాబు గారు అయితే హహా ఏంటాయ్ బాగున్నారా హహా ఈ విధంగా ఉంటుంది. మోహన్ బాబు గారు అయితే అరుస్తూ చరుస్తా చరుస్తీ కరుస్తా కరుస్తీ నరికేస్తా ఈ విధంగా ఉంటుంది. చిరంజీవి గారు అయితే ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు కూడా నా చిన్నతనం గుర్తొస్తుంది. ఏదైనా ఉత్తా సురేందర్ గారు రమ్మంటే రాలనుకున్నారా రాలేనుకున్నారా, ఏదైనా కూడా ఈరోజు మీ అందరు కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉండడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు మీ అందరికీ తెలిసిందే, చాలా సంతోషం. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలకు ప్రాణం. దమ్మిడి దిమ్మిడి అండి ఈ అబ్బా. ఫ్లూటు జింక ముందు పోదు, రేవంత్ రెడ్డి గారు ముందు కాదు. దమ్మిడి దిమ్మిడి అండి ఈ అబ్బా. ఎంతో మంది సీఎంలు వస్తుంటారు పోతుంటారు. దిస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఈ విధంగా సరదాగా బాలయ్య బాబు తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే తీసుకుంటే చాలామంది యాక్టర్లు ఉన్నారు. కానీ మనం సరదాగా తీసుకుంటే ఇప్పుడు స్వామీజీలు కూడా ఉన్నారు. చిన్న జీవ స్వామి గారు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ అయిపోయి. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ చప్పట్లు చూస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ. సో ఒక గొంతుతో ఒక వాయిస్ చేయడమే కాదు, ఒక గొంతుతో ఒకేసారి 3 సౌండ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఫ్లైట్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది, అలాగే ట్రైన్ వెళ్తుంది. 3 సౌండ్స్ ఒకటేసారి వస్తాయి. ఎట్ ఎ టైం 3 సౌండ్స్. ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే చాలా కష్టం, అవునా కాదా? ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే కష్టం, ఎవరికి రాదు. ఎవరో చాలా రేర్గా మాలాంటి మిమిక్రీ కళాకారులు ఉంటారు, వాళ్ళకే వచ్చు. సో అట్లాంటిది ఒకేసారి 3 సౌండ్స్ ఇస్తాను. పైనుండి ఫ్లైట్ వెళ్తుంది, ట్రైన్ వెళ్తుంది. మీ అందరికీ తెలుసు ఫ్లైట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ అయితే ఇది దూరంగా వెళ్ళే ట్రైను, దగ్గరుండి నుంచి వెళ్తే అది డిఫరెంట్గా ఉంటుంది. సో దూరంగా ట్రైన్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది. ఈ 3 ఒకటేసారి వస్తాయి. చూడండి, ఒక్కొక్క వేలు చూపించినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ వస్తుంది. మళ్ళొక్కసారి చేస్తాను. ఈ విధంగా 3 సౌండ్స్ ఒకటిసారి తీసుకోవచ్చు. 3 ఒకేసారి మాట్లాడారనుకోండి, అది ఎలా ఉంటుందో చూద్దాం. 3 ఒకేసారి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, వాళ్ళ అమ్మ ఊరుకోబెడుతుంది. అయినా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇద్దరు అమ్మ నాన్నల మాటలు వినబడుతూ ఉంటాయి, ఇటు వాడు ఏడుపు వినబడుతూ ఉంటుంది. 3 ఒకటేసారి వస్తాయి. ఎట్లా? ఇది పూర్వం లెక్క లేదురా, దయ్యం అరిచినట్టున్నది. సరే, తొందరగా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. ఓమ్మా రెడీ బంగారం ఇత్తడి రాగి ఇనుము అనిత ఏంటండి వాడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేశారండి అవన్నీ? నేనేం చేయలేదే, వాడే ఏడుస్తున్నాడు చూడు. అమ్మా ఎంత ముద్దొస్తున్నాడో, అచ్చు ఎదురేంటి
మా ప్రభాకర్ గారి లాగానే ఉన్నారు. సో ఈ విధంగా 3 గొంతులు ఒకేసారి తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సో అట్లాగే మరి ఎగ్జాంపుల్కి ఒక అద్భుతమైనటువంటి ఒక జోక్ చెప్తాను. ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మాట్లాడే విధానం గమ్మత్తుగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మన హైదరాబాద్లో ఈ ఓల్డ్ సిటీకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే ఏదైనా అడిగితే అవు అంటారు. అన్న నిన్న అక్కడ పోయిన స్టేడియం పోయినామంట కదా, సీఎం గారు వచ్చిరాడు కదా, అవు అచ్చా ఇందాక క్రికెట్ ఆడినట్ట కదా, మరి జి మధుసూదన్ రెడ్డి గారు గెలిచినట్ట కదా క్రికెట్లో, అవు అంటారు. అవు అంటే అవును అని అర్థం అన్నట. సరే ఒక ఆయన అడ్రస్ అడుగుతున్నాడు, పాపం పక్కన వేరే ఊరు నుంచి వచ్చి అడుగుతున్నాడు, ఏండే ఇలా నేరుగా వెళ్తే దిల్సు నగర్ వస్తుందా అండి? అవు అవువా సార్, దిల్సు నగర్ వస్తుందా అని అడుగుతున్నాను. అవు ఆవు గేదె అంటాడు ఏంటండి బాబు? ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా నేరుగా వెళ్తే దిల్సు నగుతుందా అండి బాబు? అవు. ఆయన అవు అంటాడేంటి? సూటు బూట్ వేసుకున్నాడు ఒక ఆయన అక్కడ నిలబడ్డాడు. ఆయన దగ్గర పోయినాడు, సార్ మీరన్నా చెప్పండి సార్, ఇలా నేరుగా వెళ్తే దిల్సున వస్తుందా అండి? తప్పకుండా వస్తుందా, స్ట్రైట్గా వెళ్ళు, ఆ సర్కిల్ అంతా కూడా దిల్సునగరే. హాయ్ బాబాయ్ ఎంత బాగా చెప్పారండి, వాళ్ళు అదిగో అక్కడ 2 ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే అవ్వు అంటారు ఏంటండి? అది అంతేనయ్యా, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు కాబట్టి ఆ విధంగా చెప్పారు. నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పాను. హాయ్ బాబోయ్ అంటే మీరు బాగా చదువుకున్నారండి, అవ్వు అన్నాడు వెంటనే వాడు. ఎందుకంటే అతనిది కూడా హైదరాబాదే అనమాట. సో ఈ విధంగా సరదాగా తీసుకొని మనం లాంగ్వేజ్ ప్రాబ్లం మీద కూడా మనం వాళ్ళని గురించి మాట్లాడదాం, సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అట్లాగే ఒక తెలంగాణ అవ్వ మాట్లాడే విధానంలో కూడా కామెడీ వస్తుంటుంది. ఆ అవ్వ మాట్లాడే మాటల్లో వాళ్ళు కూడా చక్కటి మిమిక్రీ ఆర్టిస్టులు. ఎట్లా అంటే బాధ కలిగినప్పుడు వెంటనే బాధగా మాట్లాడతారు, సంతోషం కలిగినప్పుడు వెంటనే సంతోషంగా మాట్లాడుతుంటారు. లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మని పోయి మనం అడిగామనుకో, ఏమ్మా బాగున్నావా? బాగున్నా బిడ్డ, బాగున్నా కొడక, చల్లగున్నా మంచుకున్నా బిడ్డ, అంత మంచిలే కొడక. మొన్న బిడ్డకు పెళ్లి చేసినావాడ? చేసిన బిడ్డ. అల్లుడు మంచోడా? చాలా మంచోడు బిడ్డ, శివారెడ్డి లెక్కనే చాలా మంచోడు బిడ్డ. అది సరే కానీ అమ్మా, మరి మీ బిడ్డను అత్త మంచిగానే చూసుకుంటానటనా? దాన్ని ఇట్లా పిడగలాడి కోసం ఉంచుకుంటుంది బిడ్డ, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది బిడ్డ, హరి కోసం ఉంచుకుంటుంది బిడ్డ. నా బిడ్డను దాన్ని ఇంట్లో పీనగల, దాన్ని తాడు తెంప, దాన్ని నామనరక, దాన్ని దొంగలు పడవ, దాన్ని ఆలిముడమే, దాన్ని పెళ్ళముడమే, చేతి పడిపోయింది, దాన్ని కాలి పడిపోయింది, దాన్ని ఇప్పుడు కాలం కానీ దాన్ని కడుపు కాల శివుల చెప్ప, దాన్ని ఎత్తుకపోయి దాన్ని కట్ట పెట్టగలదు, దాన్ని ఉస సగల పెట్టగలదు, దాని మీద వన్నుపోయే దాన్ని తేడు. కొడుకు ఏం చేస్తావు బిడ్డ, నా బిడ్డ ఈ టైప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా రకరకాలుగా గొంతులు మార్చి కూడా వాళ్ళు మాట్లాడడం మనం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే మనం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా ఉంటుంది? కమెడియన్స్ యూత్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ యాక్టర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అదే డైలాగ్ చెప్తే ఎట్లా చెప్తారో సరదాగా తీసుకొని చెప్తాను. అరుంధతి, మీ అందరూ చాలాసార్లు చూసే ఉంటారు సినిమా. అరుంధతి సినిమా డైలాగ్ తీసుకొని మరి అదే డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా చెప్తారు? ముందుగా అనుష్క గారు వస్తున్నారు, ఇప్పుడు కూడా ఎవరో నడుస్తున్నారు అక్కడ గజ్జలు కట్టుకొని. ఆ సౌండ్ ఎట్లా ఉంటుందంటే, నీ కాలు మొక్కుతన్నా ఇజ్జత్ దియకి, అంతే, మరి అంతొద్దు. హలో రెడీ, 1 2 3. అమ్మాలే ఎంత బొమ్మాలే, పిందె పండగింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. వస్తా తప్పక వస్తా, ఈ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మాలే. ఇది డైలాగ్. థ్యాంక్ యూ. ఇదే డైలాగు మన చంద్రబాబు నాయుడు గారు కొడితే ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు, అరే ఆనందతి గారు ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు కాదు,
20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు అంటున్నారు. ఆ మాదిరిగా ముందు పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పలు కొట్టి అరుంధతి పారిపోయేలా చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై. ఈ విధంగా సరదాగా చంద్రబాబు. అదే విధంగా వి హనుమంతరావు గారు వచ్చారనుకోండి. అరే బాబు ఏం మాట్లాడుతున్నారా? ఎసే అరుంధతి ఏందమ్మా నీకు పని పాట లేదానమ్మా? అరే వాణ్ణి తీసుకొచ్చి పెట్టలే పెడతావు, వీడిని తీసుకొచ్చి పెట్టలే పెడతావు. చల్ కేల్కతం దుకాన్ బంద్. ఏం పెట్టలే పెట్టురా బాబు? అరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారా బిడ్డ? చల్ అరే గట్టిగా సపోర్ట్ కొట్టుర్రా నాయన. నేనే పాట పాడతా. నీటిలోని చాప వచ్చి నేల మీద పడ్డట్టు పాలమంద గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే. డార్లింగే వసిన డార్లింగే ఫీలింగే ఏంది ఈ ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని? నీటిలోని చేప బయటకు వస్తే మరి గిలగిల కొట్టుకోపోతే ఏసీలో పండుకున్నాను వచ్చిన. చల్ కేల్కతం దుకాన్ బంద్ ఉంటా. థ్యాంక్ యూ. ఈ విధంగా వి హనుమంతరావు గారు సరదాగా తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా సరదాగా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సినిమా యాక్టర్ కనుక మాట్లాడితే జయప్రకాష్ రెడ్డి గారు. ఏమే అరుంధతి ఊరికే రచన చేయండావే, పెట్టలో పెట్టి బీగాలు తెచ్చి ఊపిరి సచ్చండా, బీగాలు దిగి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా. నన్నేం చేయలేరా పో గబుదాని నేను చేస్తాను. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన ప్రకాష్ రాజ్ గారు, విలన్ గా నటించే ప్రకాష్ రాజ్ గారు. ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలో పెట్టి నేను అసలు మొనార్కని, నన్ను ఎవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే మనకు సరదాగా కమెడియన్స్ తీసుకుంటే కామెడీ యాక్టర్లలో బాబు మోహన్ గారు. అమ్మా వస్తాయమ్మా బచ్చకే బచ్చకే బచ్చకే. అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలు పెడతానంటున్నా. నన్ను మాత్రం ఒక లైట్ పెట్టమ్మా. నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతున్నాను తల్లే. ఈ విధంగా బాబు మోహన్ గారు. ఇంకో పక్కన చూస్తే పిచ్చకొట్టుడు సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారి వాయిస్ మీ అందరికి తెలిసిందే. ఆయన గురించి తెలిస్తే సో అడ్డి అబ్బబ్బబ్బబ్బా ఏ బిష అన్నా గుమ్మల చెడ్డ పిజు కొట్టిన చోట కొట్టకూడా పిచ్చ కొట్టుడు కొడుతున్నా. ఈ విధంగా సరదాగా మనం పిచ్చకొట్టుడు సుధాకర్ గారి వాయిస్ చెప్పుకోవచ్చు. ఆఖరిగా షార్ట్ కట్ లో చెప్పేశారండి ఎంఎస్ నారాయణ గారు. వస్తాయి అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టి పెట్టావు. పెడితే పెట్టు క్వార్టర్ పెట్టు తాగి పడుకుంటా. ఓకే బాయ్. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు వాయిస్ తీసుకుని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి కాసేపు తర్వాత మళ్ళీ అద్భుతమైనటువంటి జోక్స్తో వాయిసులతో మీ అందరికీ నచ్చే వాయిసులతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివారెడ్డి గారు.